ఒకవైపు 10 ఇచ్చి 100 రూపాయలు లాగేసుకున్న పాలకుడు, మరోవైపు సంపదను పెంచి పేదలకు పంచుతాననే స్వాప్నికుడు. డ్వాక్రాలను దేశానికే దిక్సూచిలా మార్చిన దార్శనికుడు ఓవైపు, ఆ డ్వాక్రాల సున్నా వడ్డీ రుణాలకు కోత పెట్టిన కోతల రాయుడు ఇంకోవైపు. ఎన్నికల్లో పార్టీల తరారాతను నిర్దేశించే మహిళా ఓటర్లు ఇప్పుడు ఎవరిని ఎన్నుకోవాలి? అక్కా చెల్లెమ్మలకు అండెవరు, గుదిబండెవరు? ఆడబిడ్డలకు ఆదరణ తెలుగుదేశం మేనిఫెస్టోలో కనిపిస్తోందా, వైకాపా మేనిఫెస్టోలో కనిపిస్తోందా? ఇప్పుడు చూద్దాం. వంట గ్యాస్ లేనిదే ఏ ఇంట్లో కూడా పొయ్యి వెలగదు, పూట గడవదు. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ 850 రూపాయలుగా ఉంది. పేద మధ్యతరగతి కుటుంబం ఏడాదికి సగటున 4 సిలిండర్లు వినియోగించినా వారికి అది మోయలేని భారమే. ఆ భారాన్నే భరిస్తామని తెలుగుదేశం హామీ ఇచ్చింది. ప్రతి ఇంటికి ఏటా 3 వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించింది. అంటే భవిష్యత్తులో ఒకవేళ సిలిండర్ ధర పెరిగినా ఆ ప్రభావం మహిళలపై ఉండదు. వైకాపా మేనిఫెస్టోలో మహిళల వంటింటి కష్టాలు తీర్చాలనే ఆలోచన చేయలేదు. ఈ 5 ఏళ్లు పెట్రోలు, డీజిల్ ధరలు పెంచేసి పరోక్షంగా నిత్యావసరాల ధరలు పెరగడానికి కారణమైన జగన్ వచ్చే 5 ఏళ్లలోనైనా మహిళలకు ఊరటనిచ్చే హామీని మేనిఫెస్టోలో ప్రకటించలేదు. ఇక తెలుగుదేశం మేనిఫెస్టోలో మహిళలకు ఇచ్చిన మరో హామీ ఉచిత బస్సు ప్రయాణం. పల్లెలు, పట్టణాలు, నగరాలనే తేడా లేకుండా ఏపీ అంతటా మహిళలకి ఈ హామీ ఉపయోగపడేదే. ప్రతి కుటుంబంపై ఆర్థిక భారాన్ని తగ్గించేదే. వైకాపా మేనిఫెస్టోలో ఇలాంటి ఊరటేదీ లేదు. 5 ఏళ్లలో 3 సార్లు ఛార్జీలు పెంచి 5,800 కోట్లు గుంజుకున్న జగన్ ఉచిత ప్రయాణం ఊసెత్తలేదు. నిత్యావసరాల ధరలు భారీగా పెరిగిన వేళ మహిళలకు అండగా నిలిచేలా ప్రతి మహిళకి నెలకు 1,500 రూపాయలు ఇస్తామని తెలుగుదేశం మేనిఫెస్టోలో ప్రకటించింది. కుటుంబంలో 18 నుంచి 59 ఏళ్లలోపు ఉన్న మహిళలందరికీ ఈ పథకాన్ని వర్తింపజేస్తామని మాటిచ్చింది. అంటే కుటుంబంలో 18 ఏళ్లు నిండిన వారు ఇద్దరుంటే నెలకు 3,000, ముగ్గురుంటే నెలకు 4,500 రూపాయలు అందనుంది. అలా ఏడాదికి లెక్కేస్తే ఒకరుంటే 18,000, ఇద్దరుంటే 36,000, ముగ్గురుంటే 54,000 అందుతుంది. మెజారిటీ కుటుంబాల్లో 18 ఏళ్లు నిండిన మహిళలు కనీసం ఇద్దరుంటారు. అంటే తెలుగుదేశం పథకం ద్వారా ఆయా కుటుంబాలకు నిత్యావసరాల ధరల భారం దాదాపుగా తగ్గిపోయినట్లే. కానీ వైకాపా 2024 ఎన్నికల మేనిఫెస్టోలోనూ పాత పథకాన్నే కొనసాగించింది. దాని ప్రకారం 45 ఏళ్ల నుంచి 59 ఏళ్ల మధ్య ఉన్న మహిళలకు ఏడాదికి 18,750 రూపాయల చొప్పున 4 విడతల్లో 75,000 అందిస్తామని తెలిపింది. ఈసారి పెంచలేదు. 18 ఏళ్ల నుంచి 45 ఏళ్ల మధ్య ఉన్న మహిళలకు ఎలాంటి ఆర్థిక సాయం అందదు. పైగా 2019-24 మధ్య జగన్ చివరి విడత బటన్ నొక్కినా మహిళల ఖాతాల్లో ఇంతవరకు డబ్బే జమ కాలేదు. అంటే 18,750 రూపాయలు ఎగనామం పెట్టారు. విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఇస్తూ తెలుగుదేశం మేనిఫెస్టోలో ఇచ్చిన మరో కీలక హామీ బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయల సాయం. ఇంట్లో 2 పిల్లలు చదువుకుంటే ఏడాదికి 30,000, ముగ్గురు బడికెళితే 45,000 అందించనుంది. కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఆర్థిక సాయం ద్వారా పేద మధ్యతరగతి ప్రజల పిల్లల చదువుల బాధ్యతను పూర్తిగా భుజానికెత్తుకోనుంది. కానీ వైకాపా మేనిఫెస్టో ప్రకారం ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా ఒక్కరికే ఆర్థిక సాయం అందుతుంది. 2019 ఎన్నికల్లో బడికెళ్లే పిల్లలందరికీ అమ్మఒడి అని చెప్పినా జగన్ కేవలం ఒక్కరికే అమలు చేశారు. ఇచ్చిన 15,000 రూపాయల్లోనూ పాఠశాల నిర్వహణ పేరుతో 2,000 కోతవేసి 13,000 చెల్లించారు. తాజాగా మేనిఫెస్టోలో ఇంట్లో ఒక్కరికి 17,000 అందిస్తామని, అందులో 2,000 కోత వేస్తామని స్పష్టం చేశారు. డ్వాక్రా మహిళలు బ్యాంకు లింకేజీ ద్వారా తీసుకున్న రుణాలపై 10 లక్షల వరకు సున్నా వడ్డీ రాయితీని వర్తింపచేస్తామని తెలుగుదేశం మేనిఫెస్టోలో పెట్టారు. రాష్ట్రంలో 1,10,000 మంది డ్వాక్రా మహిళలున్నారు. వీరిలో 90% డ్వాక్రా సంఘాలు. ప్రస్తుతం తీసుకున్న రుణ పరిమితి 10 లక్షలకు మించి లేదు. తెలుగుదేశం మేనిఫెస్టో ప్రకారం వీరందరికీ పూర్తిగా సున్నా వడ్డీ రాయితీ వర్తిస్తుంది. 15 లక్షల వరకు రుణం తీసుకున్న సంఘాలకు 10 లక్షల వరకు వడ్డీ రాయితీ వర్తిస్తుంది. మిగతా మొత్తంపైన పడే వడ్డీ తక్కువే. ఈ ఒక్క హామీ కారణంగా 10 లక్షల వరకు రుణం తీసుకున్న సంఘాల్లోని ఒక్కో డ్వాక్రా మహిళకు
ఏడాదికి 10 నుంచి 15,000 రూపాయల మేర వడ్డీ భారం తగ్గనుంది. 5 ఏళ్లకు లెక్కేస్తే 50,000 నుంచి 75,000 వరకు లబ్ధి చేకూరనుంది. నా అక్క చెల్లెమ్మలంటూ ప్రేమ నటించే జగన్ డ్వాక్రాలకు 0 వడ్డీ రాయితీని 3 లక్షల రూపాయలకే పరిమితం చేశారు. ప్రస్తుత మేనిఫెస్టోలోనూ రుణ పరిమితి పెంపుపై ఎలాంటి హామీ లేదు. డ్వాక్రా రుణమాఫీ చేయబోతున్నామని ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో మండలాలు, పురపాలిక సంఘాల వారీగా డ్వాక్రా మహిళలతో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సమావేశాలు పెట్టి ఊరించారు. కాని మేనిఫెస్టోలో ఆ ఊసే ఎత్తలేదు. రెండు 2014-19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వం అందించిన సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్ కానుకలు మళ్లీ అందిస్తామని తెలుగుదేశం మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. 2019లో అధికారంలోకి రాగానే పేదలకు పండుగ కానుకలు దూరం చేసిన జగన్ తాజా మేనిఫెస్టోలోనూ కానుకల ప్రస్తావన చేయలేదు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు అంగన్వాడీ కార్యకర్తలకు గ్రాట్యుటీ చెల్లిస్తామని తెలుగుదేశం మేనిఫెస్టోలో ప్రకటించింది. 2014-19 మధ్య అంగన్వాడీలకు తెదేపా ప్రభుత్వం 2 విడతల్లో 6,300 రూపాయల మేర పెంచి వారి వేతనాన్ని 10,500 రూపాయలకు చేర్చింది. ఇంత భారీగా పెంచినా వారి కుటుంబాలకు సంక్షేమ పథకాలన్నీ కొనసాగించింది. 2019 ఎన్నికలకు ముందు తెలంగాణ కంటే వేతనాలను ఎక్కువగా పెంచుతామని అధికారంలోకి వచ్చిన జగన్ 5 ఏళ్లలో పెంచింది 1,000 రూపాయలే. దాన్ని సాకుగా చూపి వారికి అందుతున్న సంక్షేమ పథకాలన్నీ తీసేశారు. గ్రాట్యుటీ పెంచాలని 50 రోజులకు పైగా సమ్మె చేస్తే ఎస్మా ప్రయోగించి భయపెట్టిన జగన్ తాజా మేనిఫెస్టోలోనూ ఎలాంటి హామీనివ్వలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 43,000 మంది ఆశా కార్యకర్తలు కనీస వేతనం పెంచాలని ఎప్పట్నుంచో పట్టుబడుతున్నారు. ఆ మేరకు చర్యలు తీసుకుంటామని తెలుగుదేశం మేనిఫెస్టోలో మాటివ్వగా వైకాపా మేనిఫెస్టోలో ఆ ఊసెత్తలేదు. కుటుంబాలకు దూరంగా ఉంటూ పట్టణాలు, నగరాల్లో ఉద్యోగాలు చేసే మహిళలకు హాస్టల్ వసతి కల్పిస్తామని తెదేపా మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. వైకాపా మేనిఫెస్టోలో ఈ తరహా ఆలోచన చేయలేకపోయింది. మొత్తంగా చూస్తే మహిళకు తెలుగుదేశం వరాల జల్లు కురిపిస్తే వైకాపా ఎన్నికల ప్రణాళికలో అంతా నిస్తేజమే కనిపిస్తోంది. ఎవర్ని ఎన్నుకోవాలో తేల్చుకోవాల్సింది మహిళలే.